నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలను స్వీకరించారు. 119 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ హౌసింగ్, ఏపీఈపీడీసీఎల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దేవాదాయ, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు అర్జీలపై సమీక్షించుకోవాలని అన్నారు. పీజీఆర్ఎస్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్, జిల్లా అధికారులతో జిల్లా పరిషత్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన మాట్లాడుతూ ద్వారా ఎస్ఎల్ఏ పెండింగ్ లో ఉన్న అర్జీలు, రీఓపెన్, ఆడిట్ పెండింగ్ లో ఉన్న వాటిపై సమీక్షిస్తూ అర్జీదారుతో నేరుగా జిల్లా అధికారులే మాట్లాడి తెలుగులో ఎండార్స్మెంట్ ద్వారా నాణ్యమైన సమాధానం అర్జీదారులకు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఇచ్చే సమాధానంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని అన్నారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక గుంటు వీధి కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందొచ్చు అని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫాసిజం నుండి ప్రజల్ని కాపాడింది ఎర్రజెండా అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. స్థానిక ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఫాసిజం నుండి ప్రపంచాన్ని కాపాడిన ఎర్రజెండా 80వ వార్షిక విజయోత్సవాన్ని ఎచ్చెర్లలో ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఫాసిజం అని, దీన్ని సోవియట్ సైన్యం వీరోచితంగా పోరాడి వెనక్కి కొట్టిందని, ఈ ఓటమిని తట్టుకోలేక ఫాసిస్ట్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మే 9వ తేదీన జర్మన్ రిచ్టార్గ్ భవనం మీదకు 2 ఎర్ర సైనికులు ఎక్కి ఎర్ర జెండా ఎగురవేశారని, ప్రపంచాన్ని ఫాసిజం బారి నుండి రక్షించిన సోవియట్ రష్యా భారీగా త్యాగం చేయాల్సి వచ్చిందని, 2 కోట్ల మంది ప్రాణాలు అర్పించారని అన్నారు. దేశంలో వనరులన్నింటికీ కొద్దిమంది బడా కార్పొరేటర్లకు కట్టబెట్టడం, బ్యాంకులు, ఇన్సూరెన్స్, కీలక ప్రభుత్వ రంగాలకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరుగు దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, వివిధ సంఘాల నాయకులు ఎల్ రామప్పుడు, డి బంగారాజు, టి రామారావు, జి శ్రీనివాసరావు, ఎల్ సీతారాం, చిక్కాల సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20వ తేదీన నిర్వహించనున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. సమ్మె ప్రచారంలో భాగంగా సోమవారం ఎన్ఏపీసెల్ పరిశ్రమ వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని ఆరోపించారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేస్తుందని విమర్శించారు.
పని గంటలు పెంచడానికి యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా పెట్టుబడిదారులకు ఉద్యోగాలను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అంబటి సత్యనారాయణ, టి రవికుమార్, వెంకటేష్, వరదరాజు, ఎల్ రామప్పుడు, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు దాతల సహకారంతో మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆవరణలో సీఎంఆర్ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ భోజనాలను కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్లో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అర్జీదారులకు ప్రతి వారం ఒక దాత ముందుకు వచ్చి 150 లేదా 200 మందికి మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, సీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఎంఆర్ సిబ్బంది అర్జీదారులకు మజ్జిగ భోజనాలను అందజేశారు. ప్రజా ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ 61 మంది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని అన్నారు. గురజాడ కళాశాల ప్రిన్సిపల్ పులకండం శ్రీనివాసరావు ఆకస్మిక హృద్రోగ సమస్యలతో మృతి చెందారు. మృదు స్వభావి సంఘ సేవకులు, విద్యావేత్త, గురజాడ కళాశాల ప్రిన్సిపల్ పులకండం శ్రీనివాసరావు హార్ట్ ఫెయిల్యూర్తో సోమవారం నాడు మృతి చెందారు. అందరితో కలివిడిగా ఉండే పులకండం శ్రీనివాసరావు మృతి పట్ల స్పందన డిజిటల్ కమ్యూనికేషన్ మేనేజింగ్ పార్ట్నర్ దుప్పల వెంకట్రావు, గురజాడ సంస్థల చైర్మన్ స్వామినాయుడు తదితరులు సంతాపం తెలిపారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందని శ్రీకాకుళం జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు కలగా జగదీశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే టీడీపీ అని అన్నారు. అన్న ఎన్టీఆర్ నుండి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారని వివరించారు. కుట్టు మిషన్ల పంపిణీలో కుంభకోణం జరిగిందంటూ ఓ పత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. ఆ తప్పుడు ప్రచారం పట్టుకొని వైసీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో చేర్చాలని ఉన్నతాశయంతో కుట్టు మిషన్ల పంపిణీతో పాటు టైలరింగ్ లో నిష్ణాతులతో ఉచిత శిక్షణ కూడా అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలకు, బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని, పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు స్కామ్లు చేసిన జగన్ రెడ్డికి అన్ని స్కామ్లుగా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. హెచ్ఐవి పట్ల అందరికీ అవగాహన ఉన్నప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందన్న సందేశాన్ని ఇస్తూ కళాకారులు ప్రదర్శించిన వీధి నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ విభాగం అధికారి నేతృత్వంలో స్వచ్ఛంద సంస్థలు, లింక్ వర్కర్స్, కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు లావేరు మండలం బుడుమూరు గ్రామంలో సంత వద్ద శ్రీనివాస కళా బృందం వారిచే ఈరోజు వీధి నాటక ప్రదర్శన నిర్వహించారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని ముట్టుకున్నా, వారు తిన్న కంచంలో మనం తిన్నా, వారి బట్టలు మనం వేసుకున్నా హెచ్ఐవి మనకి సోకదని కళాకారులు నాటికలో చూపించారు. అటువంటి వారిని మనలో ఒకరిగా చూడాలి తప్పితే వారి పట్ల వివక్ష చూపకూడదని అన్నారు. హెచ్ఐవి ఏ విధంగా సోకే అవకాశం ఉందో కళాకారులు నాటికలో వివరించారు. అనుమానం ఉంటే ప్రతి ఆసుపత్రిలో ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి రక్త పరీక్ష చేసుకోవడం ద్వారా మనకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోవచ్చునని అన్నారు. హెచ్ఐవి సోకిందని ఐసీటీసీలో తెలిస్తే ఏఆర్టీ సెంటర్ కి వెళ్లి డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడి ఎక్సర్సైజులు చేస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అందరిలాగే హ్యాపీగా ఎక్కువ కాలం జీవించవచ్చునని అన్నారు. గర్భిణి అయిన తల్లి తన బిడ్డకు హెచ్ఐవి సోకకుండా కాపాడుకోవాలంటే నెవర్ పిన్ సిరప్ ని వాడుతూ బిడ్డకు హెచ్ఐవి సోకకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు.
కళలకు వేదికగా శ్రీవాణి కళాక్షేత్రం నిలుస్తుందని శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బాపూజీ కళామందిర్లో శ్రీ తాళపాక అన్నమాచార్యుల 617వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు శ్రీకాకుళంలో కళలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాల వలన భవిష్యత్ తరానికి కళలపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. అనంతరం కళాకారులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి కళాక్షేత్రం అధ్యక్ష సభ్యుల బృందం, శ్రీ తాళపాక అన్నమాచార్యుల అభిమాన బృందంతో పాటు గొలువి రాణి, మోహన్, చిన్నారుల కళా బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ప్రొడక్ట్ సెల్లింగ్ సంస్థ గ్రాబేజ్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఇటీవల గవర్నర్ ప్రారంభించిన తలసేమియా సెంటర్ ద్వారా బాధిత పిల్లలకు రక్తం అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దులలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గ్రాబేజ్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వి అప్పలరాజు మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతతో కూడా సంస్థ ముందడుగు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్యకుమార్, సుజాత, గ్రాబేజ్ సభ్యులు దుర్గా కళ్యాణ్, రామ్శెట్టి, సురేష్, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీహెచ్ఎస్ గారా 1988 10th బ్యాచ్ విద్యార్థులు పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధి కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తహసీల్దార్ చక్రవర్తి, రిటైర్డ్ ఉపాధ్యాయులు బోర వాసుదేవరావు, బిఎంఎస్ పట్నాయక్, మాధవరావు, చిట్టి గోవిందరావు, మాణిక్యాలరావు, సింగపురం హైస్కూల్ హెచ్ఎం ఎం భారతి, ప్రముఖ మెజిషియన్ బి శ్రీనివాసరాజు ప్రధాన వక్తలుగా హాజరై ప్రసంగించారు. శ్రీనివాసరాజు ఇంద్రజాల ప్రదర్శన ఆహుతులను అలరించింది. పహల్గాం ఘటనలో భారత్ పాక్ యుద్ధంలో మృతి చెందిన భారతీయులు, మరణించిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులకు సంతాపం ప్రకటించారు. భారతీయ సైన్యంలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు కె కారునాయుడు, ఎం జనార్దన, ఏ రమేష్ బాబు, కె రామన్న, పూర్వపు ఉపాధ్యాయులు బోర వాసుదేవరావు, మాణిక్యాలరావు, మాధవరావు, చిట్టి గోవిందం, బిఎంఎస్ పట్నాయక్ లను పూర్వ విద్యార్థులు సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మార్పు మన్మద, కె శాంతారావు, డివి కొండలరావు, గదిరి రమణ, వల్లంశెట్టి వెంకట్రావు, సిహెచ్ ఆనందరావు, వెలమల గోవింద, యతిరాజు సంజయ్, దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పూర్వపు విద్యార్థులు కణితి అప్పలనాయుడు, వైశ్యరాజు వాసుతో పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తీర్మానించారు. తెలుగు కళలు, తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఏలూరు పట్టణంలో శ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవం, ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్లో భాగంగా సంస్థ సిఇఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు నర్సబిల్లి హారిక చేతుల మీదుగా తెలుగు సాహిత్యం పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీ కళావేదిక తరపున ఈ ఏడాది ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జాతీయ యువకీర్తి పురస్కారానికి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ సేవలందిస్తున్న డాక్టర్ పెద్దింటి ముకుందరావును జాతీయ యువకీర్తి పురస్కారానికి ఎంపిక అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ మాట్లాడుతూ శ్రీకాకుళం IIIT తెలుగు శాఖ నుండి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుత సమాజంలో తెలుగు భాషా సాహిత్యాలపై భవిష్యత్ తరాలకు మక్కువ పెంచేలా మరిన్ని కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ముందుగా పురస్కార గ్రహీతకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏవో మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తుంటారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
వేప ఆకులు పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుండి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప పసుపు నీటితో ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుండి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీ వైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుండి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులకు మెత్తగా నూరి ఆ మొద్దును నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.